కాక్రోచ్ జనతా పార్టీ చేసినటువంటి డిమాండ్ల మేరకు ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ అయితే రాజీనామా చేశారు. మరి ఇప్పుడు ఈ విషయం మీద మనతో మాట్లాడడానికి ఇప్పుడు ఎరుకల సంఘం కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ కుమారన్న గారు ఉన్నారు. అయితే ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు విద్యాశాఖ మంత్రి, మరి దీనికి ఎట్లా చూస్తారు? ధర్మేంద్ర ప్రసాద్ కాదు, ధర్మేంద్ర ప్రధాని ఎవరైతే ఉన్నారో రాజీనామా చేయడము కేవలము బీజేపీ పార్టీ రాజీనామా చేసినట్టు ఈ రోజున. ఎందుకంటే యువత ఎక్కడైతే స్టూడెంట్ కనుక ఒక స్టెప్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుందో ఈరోజు దేశముతో పాటు ప్రపంచ దేశాలు ఈరోజు ఇక్కడ చూసింది. ఎవరే కానీ స్టూడెంట్ జోలికి వస్తే ఏ పార్టీ పడే అంటే కాంగ్రెస్లో ప్రధానంగా ఉన్నా కూడా ఇంతకుముందు ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీలో కూడా జరిగింది. అప్పుడు కొంతమంది చనిపోయారు. మరి నిన్న కేటీఆర్ గారు చెప్తున్నారు మన ఏమి తెలియనట్టుగా మన మద్దతు ప్రకటించింది. కానీ తన అయినప్పుడు ఫస్ట్ తను ఒప్పుకోవాలి. మహాయంలో కూడా ఈ విధంగా జరిగింది, మేము కూడా ఇప్పుడు రాజీనామా చేస్తే బాగుండని చెప్పేసి కూడా కేటీఆర్ కూడా తెలవాలి. ఈ రోజున మరి కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి రాజీనామాకు కేవలం మరి మోడీ తల ఉంచే విధంగా అయింది. మోడీ వాస్తవం ఫస్టే ముందే చర్చించున్నట్టయితే ఇంతమంది చనిపోవు, ఇంతమంది లాఠీ చార్జ్ కాకపోవు, ఇంతమంది యువత ఎటు కాకపోవు. కాబట్టి తన శుద్ధి లేకుండా ఏమైతే అని చెప్పేసి దాన్ని డిలే చేసే ఈరోజు విద్యార్థులంతా కూడా కాక్రోచ్ అని చెప్పేసి ఒక పేరు పెట్టుకొని మొత్తం కూడా ఢిల్లీని షేక్ చేసే రోజు వచ్చింది. కాబట్టి ఏ ప్రభుత్వమైనా సెంట్రల్ గవర్నమెంట్ ఉంటే తప్పనిసరిగా యువతని కలుపుకొని పోవాల్సిందే, స్టూడెంట్ కలుపుకొని పోతేనే ఏ ప్రభుత్వాలను కూడా నిలబడతాయని చెప్పేసి మీ మీడియా ద్వారా మరి బీజేపీ పార్టీకి టీఆర్ఎస్ పార్టీ కూడా తప్పకుండా హెచ్చరించి చెప్తున్నాం. ఎవరు కూడా విద్యార్థి జోలికి పోతుందని చెప్పి కూడా సభాముఖంగా చెప్తున్నాం. ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఇప్పుడు బీజేపీ ప్రభుత్వానికి ఏమైనా నష్టం కలిగిస్తుందా? మరి ఒకే ఒకటి చెప్పేదంటే బీజేపీ ప్రభుత్వం దీన్ని కోల్పోయింది. ఎందుకు కోల్పోయిందంటే ఆల్రెడీ 152 సార్లు పేపర్ లీకేజ్ అయిందంటేనే అది కోల్పోయాడే. దానికి ప్రధానంగా శాఖ మంత్రుడు కాబట్టి ప్రధాన డిమాండ్ యువత మొత్తం కూడా స్టూడెంట్ మొత్తం కూడా ఒకే డిమాండ్. విద్యాశాఖ మంత్రి దిగిపోవాల్సిందే. మరి మోడీ గారు నోరిప్పి చెప్పాలంటేనే మోడీ గారు ఒక వాట్సాప్ కాల్ చెప్పి, వాట్సాప్ కాల్ కాదు అక్కడే జంతర్ మంత్రి దగ్గరికి వచ్చి మళ్ళీ మీటింగ్ ఏర్పాటు చేసి దేశాన్ని రాష్ట్రాల మొత్తం దేశం మొత్తం కాపాడతాము, ఇలాంటి మళ్ళీ కాదు అని చెప్పేసి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది బీజేపీ ప్రభుత్వం అని చెప్పి. విద్యార్థులుగా మేము సూత్రధారిగా ఉంటున్నాం విద్యార్థులుగా అని చెప్పేసి మేము వాళ్ళకి రాజీనామా చేసి వాళ్ళకి సూత్రధారిగా మేము చెప్తున్నాం మాటలు అంటున్నారు. మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో చూసుకునే కూడా మనకి విద్యాశాఖ అనేది అవకతవకలు జరుగుతున్నాయి. మరి ఇక్కడ కూడా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటున్నారు. మరి దీనికి ఎట్లా చూస్తారు? ఇక్కడ మీకు గమనించాలి, గత 10 ఏళ్ల ప్రభుత్వము ఆల్రెడీ పేపర్ లీకేజ్ అని చెప్పేసి మొత్తం బహిరంగ వచ్చింది. కొంతమంది విద్యార్థులు చనిపోయారు. 10th కూడా ఇంటర్ కూడా లీకేజ్ అయిందని చెప్పి కూడా ఇంతకుముందు కూడా జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీలో మా రేవంత్ ప్రభుత్వం ఇంతవరకు కాలేదు కాబట్టి మా రాహుల్ గాంధీ ఈరోజు ఢిల్లీ స్థాయిలో పోరాడి మరి యువత మొత్తం మద్దతు ఇచ్చారంటే కాళ్ళ దగ్గర వస్తుంది. ఎందుకంటే ఎక్కడ కూడా పొరపాటు చేయలేదు కాబట్టి, ఎక్కడ పేపర్ లీకేజ్ మా కాంగ్రెస్ పార్టీ చేయలేదు కాబట్టి ఈ రోజు మా రాహుల్ గాంధీ గారు, ఇక మా రేవంత్ అన్న గారు, మరి పిసి మహేష్ గారు, ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మొత్తం నిలదీసి మన ఢిల్లీ వరకు కూడా పోరాడి వాళ్ళకి యువతకు మద్దతు చెప్పి కూడా మీ మీడియా ద్వారా తెలుపుతున్నాం. ఇక్కడ చూసినాం కదా, మరి అయితే ఎరుకల సంఘం కుమారన్న ఉన్నారో ఇక్కడ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం అంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం భయపడేటువంటి మాటలు అయితే చెప్తున్నారు. ఇక్కడ మా రేవంత్ అన్న సారథ్యంలో కూడా మాకు ఇక్కడ అవకతవకల్ని సరి చేసుకుంటున్నటువంటి మాటలు కూడా చెప్తున్నారు. చూస్తున్న వేద టీవీ కెమెరా పర్సన్ నరసింహతో నేను సీతారాం.